ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. నేరాల నియంత్రణ, మహిళా భద్రతపై ఎలాంటి రాజీ ఉండదు. జిల్లా నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్. స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి వెల్లడి. కాకినాడ నగరంలో శాంతి ర్యాలీ చేపట్టిన పాస్టర్స్. మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా నేర సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఈ సమావేశానికి సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ప్రాపర్టీ నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, పెండింగ్ కేసుల స్థితిగతులను సమగ్రంగా సమీక్షించి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్దిష్ట కాలపరిమితిలో ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. మహిళలు మరియు చిన్నారులపై నేరాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించి అలాంటి కేసులను సున్నితంగా తీసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు మరియు సమస్యాత్మక ప్రాంతాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఎస్పీ, డీఎస్పీ కేవీవి సత్యనారాయణ, జిల్లాల్లోని సిఐలు, ఎస్ఐలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చివరిగా కేసుల పరిష్కారంలో కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందించారు. కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం కాకినాడ జిఆర్టీకి చేరుకున్న కేంద్ర సమాచార, ప్రచార, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, ఇతర అధికారులు తదితరులున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తుందని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడి వద్ద SDVVL స్కిల్ హబ్ సౌజన్యంతో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ యాజమాన్య అసోసియేషన్ ప్రెసిడెంట్ హబీబ్ బాషా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరై ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందించారు. తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తులో స్థిరమైన ఉపాధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కాకినాడ డిస్ట్రిక్ట్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మంది క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దోమెటి శ్యామిల్ సాగర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్న
1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలన్నారు. ఈ ర్యాలీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ విన్నపానికి సూచనప్రాయంగా వెల్లడించడం మాత్రమేనని, తదనంతరం దీనిపై కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. జోసెఫ్ బెన్నీ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కులకు భంగం కలిగించే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సంఘీభావం తెలుపుతూ క్రైస్తవులు పోరాడే న్యాయ పోరాటానికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ ర్యాలీ అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ ర్యాలీలో విక్టర్ శామ్యూల్, జాషువా గిరి, ఎంఎస్ విలియమ్స్, పరిమి ఇస్సాకు, మిస్పా విజయ్ కుమార్, సాధనాల రాజాజీ, క్రిస్టోఫర్, సీరం ఐజాక్, విక్టర్ శామ్యూల్, సురేంద్ర, సోనీ ఉడ్, జార్జ్ శ్రీమంతుల, ఎం స్టీఫెన్, ఆనంద్, కె జాన్ వెస్లీ, కాకినాడ జిల్లాలో గల 21 మండలాల నుండి సుమారు 7,000 మంది పైగా క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవ సంఘాల సభ్యులు, తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీగా నా సంపూర్ణ మద్దతును ఫెలోషిప్కు తెలియపరుస్తున్నాను. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న దళితులకు జరుగుతున్న వివక్షతను గురించి నినదించడానికి, ఇలా రోడ్డు మీదకి రావడానికి ఈ క్రైస్తవ సమాజం సిద్ధపడింది. ప్రభుత్వాలు, అధికారులు ఒకసారి గుర్తించి ఈ వివక్షకు గురి కాకుండా ప్రతి క్రైస్తవుడికి రక్షణ లేక సంరక్షణ కల్పించే విధంగా చట్టాలు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఏదైతే 1950వ సంవత్సరం జరిగిన రాష్ట్రపతి ఉత్తర్వు ఉందో దాన్ని సవరించి క్రైస్తవులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఈ చట్టాన్ని తొలగించాలి, రివోక్ చేయాలి. ప్రభుత్వం దయించి లేని ఎల్ల అమెండ్మెంట్ అయినా చేసి, ఇదివరకు దీన్ని 2 సార్లు అమెండ్మెంట్ చేసి సిక్కు మతస్థులకి ఒకసారి, బుద్ధిస్టులకి బౌద్ధ మతం తీసుకున్న ఒకసారి ఈ ఎస్సీ హక్కులు వర్తిస్తాయని తీర్పిచ్చారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులు, ముస్లింస్ లేదా ఇతర మతస్థులు అందరూ కూడా మత స్వేచ్ఛ కలిగిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఫండమెంటల్ రైట్స్లో మత స్వాతంత్రం అనేది ఒక హక్కు కనుక ఆ హక్కుని గ్యారంటీ చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నాయకులందరూ, క్రైస్తవ విశ్వాసులందరూ కోరడం జరుగుతుందంటే ఈరోజు ఇక్కడ భానుగుడి దగ్గర బయలుదేరి ఇలా మసీద్ సెంటర్ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించి దీన్ని పై అధికారుల దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరుగుతుందండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు, అలాగే ఎంపీ గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే అనేక ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ర్యాలీకి వారి సహకారం అందించినందుకు ప్రెస్ వారికి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి గారి యొక్క ఉత్తర్వులను క్యాన్సిల్ చేయాలని, మరి క్రైస్తవులకు న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఈ ర్యాలీని చేస్తూ ఉన్నాం. మాకు ఈ విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే మరి ఎంపీ గారు, వారిని మేము కలిసాము. అలాగే ఎస్పీ గారిని, అలాగే డిఎస్పీ గారిని, సిఐ గారిని మేము కలిసినప్పుడు వారు మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి మరి ఇదంతా కూడా శాంతియుతంగా ఈ ర్యాలీ చేయడానికి మాకెంతో సహాయపడ్డారు. దాన్ని బట్టి క్రైస్తవులందరి పక్షంగా కూడా గవర్నమెంట్కి, మరి అలాగే రాజకీయ నాయకులకి, అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దినాల్లో క్రైస్తవుల మీద అనేక విధాల దాడులు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కనుక క్రైస్తవులకు భద్రత, న్యాయం కల్పించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కాకినాడ నగరంలో అనుమతి లేకుండా అతికిస్తున్న వాల్ పోస్టర్లపై నగరపాలక సంస్థ కఠిన చర్యలు చేపడుతుందని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. నగర సౌందర్యాన్ని దెబ్బతీసే విధంగా గోడలు, డివైడర్లు, విద్యుత్ స్తంభాలపై పోస్టర్స్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై జరిమానాలు విధించబడతాయని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి అనుమతి లేని పోస్టర్లను తొలగించే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం కమిషనర్ సత్యనారాయణ ఎన్టీఆర్ నగర్, ఏటుమొగ, మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ఎక్కడైనా లోపాలున్నట్లయితే వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా డివైడర్లపై, విద్యుత్ స్తంభాలపై అతికించిన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని సూచించారు. అలాగే ఏటుమొగ ప్రాంతంలో ఉన్న నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ కేంద్రం
మరియు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా కమిషనర్ పరిశీలించారు. పనుల నాణ్యతను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశనం చేశారు. తదుపరి మహాలక్ష్మీనగర్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్కు స్థానికులు కాలువలు పొంగి పొర్లుతున్నాయని, డ్రైనేజ్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఏఈలు కనకారావు, అర్జున్, ఆదినారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ధర్మాజీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలవట్ కోసం 1 లక్ష రూపాయలు కూడా మనం మంజూరు చేయడం జరిగింది. వర్క్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డ్రైన్ ఉంది. ఈ డ్రైన్ మునిగిపోయి ఆ చివరిలో ఉన్న డ్రైన్ కి కనెక్టింగ్ కోసం కూడా దానికి కూడా మనం 5 lakhs రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది. టెండర్ కూడా ఖరారు అయిపోయింది. ఆ ఏజెన్సీ వారు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ రెడీ టు స్టార్ట్ దిస్ వర్క్. అంటే మెయిన్ ఈ డ్రైన్ విషయంలో మనం యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్. అదేవిధంగా ఇక్కడ మనకి ఫిష్ మార్కెట్ ఉంది. ఫిష్ మార్కెట్లో అంతా కూడా అక్కడ మనకి గతంలో వాష్రూమ్స్ లేవని చెప్పడం జరిగింది. వాష్రూమ్స్ పక్కన ఉన్న వాష్రూమ్స్ కూడా మనం రిపేర్ చేసి పబ్లిక్ పర్పస్ నిమిత్తం అక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఎవరు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు చూస్తారు. అక్కడ 24 hours అందుబాటులో ఉండేలా చూడండి. అదేవిధంగా అక్కడ ఏదైతే మనకి ఫిషింగ్ మార్కెట్లో కొంతమంది అమ్మలు రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లని లో ఉండి వాళ్ళు అమ్ముకోవడం వల్ల ఎండ తగలదు, అదేవిధంగా సేఫ్టీగా ఉంటారు. కాబట్టి ఆ షెడ్లోకి వెళ్ళవలసిందిగా అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా షెడ్లన్నీ కూడా దగ్గరుండి నేను క్లీన్ చేయడం జరిగింది. అట్లానే వారికి ఒక వాటర్ ట్యాప్ అడిగారు. గతంలో వాటర్ ట్యాప్ ఉండేది, అది వివిధ కారణంలో డంప్ చేసేస్తారు, క్లీన్ చేసేస్తారు, క్లోజ్ చేసేస్తారు. అది క్లోజ్ చేయకుండా మళ్ళీ రీఓపెన్ చేయమని చెప్పి మన ఇరిగేషన్, మన డ్రింకింగ్ వాటర్ మన డీఈ గారిని కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఒకటి, మీరు డ్రింకింగ్ వాటర్ ఆ ట్యాప్ను ఉపయోగించుకుని దాన్ని మళ్ళీ డ్యామేజ్ చేయకండి కొద్దిగా దయించి. ప్లీజ్, కొంతమంది ఆ ట్యాప్ని వేరే కారణాలతో వేరే పొజిషన్లో ట్యాప్ని డ్యామేజ్ చేస్తాం. దానివల్ల వందలాది మందికి వాటర్ తాగే అవకాశం లేకుండా పోతుంది. సో అక్కడ కూడా ట్యాప్ని రిస్టోర్ చేస్తాం. దాన్ని కూడా సక్రమంగా వినియోగించవలసిందిగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన జగన్నాథపురం నుంచి తాళరేవల్లి మెయిన్ రోడ్లో ఉన్న ఆల్ ఫ్లెక్సెస్ని చేయవలసిందిగా డీసీపీ గారు నిలసెక్కితే, డీసీపీ టౌన్ సిటీ బాబు సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ విల్ డూ థింగ్స్. మనకి వెహికల్ కూడా వచ్చింది. వెహికల్ ద్వారా కానీ కూడా మనం రిమూవ్ చేస్తున్నామండి. పిఠాపురం పట్టణం సిఎంసి వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో సుమారు 30 సెంట్ల భూమిని స్థానిక జనసేన నాయకుడు ఆక్రమించారని కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ కు జనసేన నాయకుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సురవరపు దివాణం ఫిర్యాదు చేశారు. సిఎంసి వెనుక ఉన్న ఊరు చెరువు, ధోబీఘాట్ స్థలాన్ని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించేందుకు వచ్చిన సందర్భంలో దివాణం ఫిర్యాదు చేశారు. కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సొంత భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు తమ వంతు కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తానేడు వనమడి మోహన్ వర్మ, టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరులు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా రవివర్మ 178వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్రావు అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తానేడు, వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా, కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు విశిష్ట అతిథిగాను, వికాస్ పెయింట్స్ అధినేత పెద్దబాబు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత రాజా రవివర్మ విగ్రహానికి అతిథులు వనమాడి మోహన్ వర్మ, మల్లిపూడి వీరు, మల్లిపూడి బాబా, పెద్దబాబులు పూలమాలలో వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనమాడి మోహన్ వర్మ మాట్లాడుతూ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సొంత భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం తరపున అందించేందుకు కృషి చేస్తామన్నారు. మల్లిపూడి వీరు మాట్లాడుతూ ఆర్టిస్టుల భద్రత కోసం ఇన్సూరెన్స్లను కట్టించేందుకు కృషి చేస్తామన్నారు. మల్లిపూడి బాబా మాట్లాడుతూ ఆర్టిస్టులు వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మోహన్ వర్మ, వీరు, పెద్దబాబు, బాబా, ఆర్ట్ పాయింట్ శ్రీను, డిజిటల్ శ్రీనులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు గౌరవ అధ్యక్షులు ఉలిశెట్టి విజయభాస్కర్, గౌరవ సలహాదారుడు స్వరూప్, ప్రెసిడెంట్ భాస్కర్రావు, వైస్ ప్రెసిడెంట్ కంచమర్తి లోకేష్, సెక్రటరీ షేక్ నయీంతుల్లా, జాయింట్ సెక్రటరీ గాడ సతీష్, ట్రెజరర్ గండి నరేష్, పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో ఆర్టిస్టులందరూ కూడా ప్రతి రాజకీయానికి ఉపయోగపడి ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పటి నుంచో అనుకునేదే మనం ఒక బిల్డింగ్ ఇప్పించాలని, ఒక మంచి సైట్ ఇప్పించాలని ఇప్పుడే లేబర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడానండి. అతను నా ఫ్రెండే.
కార్తీక్ అని ఇప్పుడే మాట్లాడాను. మధ్యాహ్నం సాయంత్రం మిమ్మల్ని అందరినీ లిస్ట్ తీసుకుని వెళ్ళమన్నారు. ఖచ్చితంగా విజయ్ గారు వెళ్తే మీ అందరి పేర్లు ఇస్తే మీ అందరికీ కార్మికులుగా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న ఏదైనా మా ఇబ్బందులు వచ్చినా మనకు ఆ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగకరం. అలాగే మరి మా నాన్నగారు స్థాపించిన ఈ అసోసియేషన్ చాలా ఎన్నో ఉద్దేశాలతో ఎక్కడికో తీసుకెళ్దామని చెప్పి ఆయన నిర్మించడం జరిగింది, ఏర్పరచడం జరిగింది ఈ అసోసియేషను. అలాగే మరి ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళిపోవడం వల్ల మరి ఈరోజు దీన్ని వదిలేయకుండా మరి ఈరోజు మన విజయ్ గారు కానీ, అలాగే స్వరూప్ గారు కానీ, అలాగే మన శ్రీని గారు కానీ, ఇంకా పేరున అందరూ కూడా మొత్తం అందరూ కూడా మరి దీన్ని ఇంతవరకు గతంలో వచ్చినప్పుడు 20 మంది ఉన్నారు, తర్వాత వచ్చినప్పుడు 30 మంది ఉన్నారు, ఈరోజు 100 మంది ఉన్నారు. అంటే దినదిన అభివృద్ధి చెందుతున్న మన అసోసియేషన్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. సో ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆ సృజనాత్మక ఫ్లెక్స్లో లేని అందం ఈ క్లాత్ బ్యానర్లో కనిపిస్తుంది అలా చేసిన దానివల్ల. సో దానికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. సో కాలక్రమేణా ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోవడం, తర్వాత లేకపోతే సాఫ్ట్వేర్ రావడం, దాని చూపిస్తున్న టీవీ గారు ఉన్నారు, అప్పుడు ఆర్ట్ నుంచి ఇప్పుడు ఫ్లెక్స్లోకి వెళ్ళిపోయారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ సృజనాత్మకతకి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాజా రవివర్మ గారు వేసిన పెయింటింగ్ ఇప్పుడు 167 కోట్లకి వెళ్ళిందంటే అది మామూలుగా మన సిస్టంలో వేస్తేనో లేకపోతే మామూలుగా ఏదో సాఫ్ట్వేర్తో చేసిన దానికి 167 కోట్లు రావట్లేదండి. సో ఆయన చేతితో గీసారు కాబట్టి ఆయన మనసులో ఏదైతే ఉందో చిత్రంలో కనిపించింది కాబట్టి ఆ సృజనాత్మకంగా ఆయన 167 కోట్లు వచ్చింది. కాబట్టి ఎప్పటికీ టెక్నాలజీ పెరిగినా లేకపోతే ఏది వచ్చినా కళాకారులకు మీకున్న గుర్తు ఎక్కడికి పోదండి. తప్పకుండా మీరు మా తర్వాత తరాలు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పారు, మాకు ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఉంటే అక్కడ మేము మామూలుగా వర్క్ షాపులు పెడతాం, దాని తర్వాత ఆర్ట్స్ ఎలా చేయాలో చెప్తామంటారు. ఖచ్చితంగా ఏదైతే బిల్డింగ్ కావాలనుకున్నది మీరు గారి దృష్టిలో ఉంది, అలా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది, ఖచ్చితంగా మేము దాన్ని చేస్తాం. తర్వాత తరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైతే ఈ కళ ఇక్కడితో ఆగిపోదు, తర్వాత తరాలు కూడా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు నా హృదయపూర్వక పూర్తులు ఎవరైనా ఉన్నారంటే ఆర్టిస్టులని నేను అనుకుంటాను. ఎందుకంటే మీ చేతులు, మీ మైండ్ వెరీ ఎంత టెక్నికల్గా ఆలోచిస్తే ఒక ఆర్ట్ కానీ ఒక వర్డ్ కానీ తీయగలరు అన్నది వేళ కంప్యూటర్లో చేయడం అందరికీ వచ్చి చూసే. కాకపోతే బై స్కిల్ వర్క్ ఒక మనిషిని చూసి ఆ మనిషిని సేమ్ వీడియో చేయడం కానీ ఎంత కూడా ఆ స్కిల్ వర్క్. ఆ స్కిల్ వర్క్ కాపీ చేసి ఇప్పుడు కంప్యూటర్ మనకి ఎట్టుంది అంటే బేస్ మీ దగ్గర ఉంది. ఎవరికి కూడా మన ఆర్టిస్ట్ అంటే అందరికీ ఒక చాలా గౌరవమైన భావం ఉంది. ఎందుకంటే దగ్గర ఒక స్కిల్ ఉన్నది, ఏ వర్క్ చూసినా ఇమీడియట్గా పట్టుకుని చేయగలరు. ఒకసారి చూస్తే ఆ వర్క్ని అది చూస్తా చేయడం కదా, వేరే వాటికి వెళ్ళి ఇమీడియట్గా చూపేస్తారు. అంత స్కిల్ అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం. అది అందరికీ ఎవరో మీకు ఇచ్చారు. భగవంతుడు మీకు కర్ణాకటాక్షలు ఎప్పుడు ఇచ్చి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సాధించుకోవాలన్నా ఒక యూనిట్ మీరు ఏదో ఒక 4-5 పని నిలిచిపెట్టారు, వాళ్ళందరికీ మనం వెనకాల సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఖచ్చితంగా అందరూ కూడా ఒకే మాట మీద ఉండి కలిసికట్టుగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. ఒక రాజకీయ నాయకుడికి వెనకాల వాటర్స్ ఎలాగైతే బలంగా ఉంటుందో ఒక ఆర్టిస్ట్ వెనకాల కూడా అంతే బలంగా ఉంటుంది. అంటే ఈవేళ చాలా మంది, వేల మంది సంఖ్యలో ఈ సభకు ఇచ్చేసినట్టుగా ఆలోచించవలసిందిగా యువ నాయకులకి మనవి చేస్తున్నాను. లాస్ట్ టైము మేము ఏర్పాటు చేసినటువంటి సభలో నాన్నగారిని మేము విన్నపించుకున్నటువంటి విషయం ఏంటంటే మా అసోసియేషన్కి కావలసినటువంటి ఒక భవనాన్ని నిర్మించుకోవడానికి ఒక చిన్న స్థలం మేము అడగడం జరిగింది. అది ఆయన తప్పకుండా చేస్తారని మాట ఇచ్చారు. దానికి సపోర్టుగా మా అబ్బాయి కూడా ఇప్పుడు కలిసి వచ్చాడు. మీ అందరికీ కూడా మేము వెన్నుముక్కలాగా కలిసి మేమందరూ కూడా మీ వెనకాల ఉంటాం కనుక మాకు నాన్నగారు ఈవేళ రాలేదు. మీ నాన్నగారు ఆయన వచ్చింటే నేను ఇప్పుడే చెక్కు రాసి ఇచ్చినట్టుగా
ఆ స్థలం రాయిసి ఇచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. దీనికి లాస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు మీరు వచ్చారు, లోపల వేసాం స్టేజ్. ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, వివిధ ఊళ్ళ నుంచి చాలామంది వచ్చారు ఆర్టిస్టులు. వాళ్ళందరూ ఇక్కడ లాడ్జిలో రూమ్లో తీసుకొని జాగ్రత్త. ఈసారి మేమందరూ ఎక్కడ పెడదాం అనుకుంటే మా వీరుని అడిగాం, అలా ఏ రూట్లో పెడితే బాగుంటుంది కదా అని అడిగితే, అలాగే తిన్నా బాగుంటుంది, ఇక్కడే పెట్టండి, ఎదురుగా గాలి అంటున్నారు. ఆ ప్రకారం ఇక్కడ పొద్దున్న ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏంటంటే ఒక 4-5 మాత్రం కష్టపడి బ్యానర్స్ రాయడం జరిగింది. ఇందులో మా పాతులు ఏమన్నా ఉన్నా, మేమేమన్నా తప్పు చేసి ఏమన్నా తెల్లపోయినా కమిటీ తప్పు మమ్మల్ని అందరినీ క్షమించాల్సిందిగా మొదటిగా మేము మమ్మల్ని కోరుతున్నాం. తర్వాత ఈ కార్యక్రమం అనంతరం మన ఆర్టిస్టు 46 మంది ఉన్నారు. 46 మందికి మన ఆర్టిస్టు గ్రూప్ ఫోటో వాళ్ళ చేతుల మీదుగా, మోహన్ బాబు గారి చేతుల మీదుగా, వీరి గారి చేతుల మీదుగా అందరూ చేయబడుతుంది. ఆ తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు, అవన్నీ కూడా స్వీకరించాలని కమిటీ మీ అందరికీ. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఉందని, ఇది కేవలం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడం కోసం కూటమి ప్రభుత్వం సృష్టించిన పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత కుట్ర అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ PSC సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ కొరత రానివ్వకుండా సవ్యంగా పంపిణీ జరిగించాలని అన్ని వర్గాల ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, రావు చిన్నారావు, తలశెట్టి వెంకటేశ్వరరావు, బత్తుల సాయి, ఆనాల సుదర్శన్, సయ్యద్ మొహద్దీన్, కొత్తం దత్తుడు, ఉలవెల భూషణం, పెదపాటి రాజేష్, వజ్రపు బాబీ, చెల్లూరు లవరాజు, వర్ధినేడి శ్రీనివాస్, పైలా నాయుడు, మసేన్ రెడ్డి, జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బండికి అయితే 2 లీటర్లు కొట్టండి, కారుకి అయితే 15 లీటర్లు కొట్టండి, బస్సుకి అయితే 100 లీటర్లు కొట్టండి, లారీకి అయితే 50 లీటర్లు కొట్టండి. ఎవరన్నా టిన్ను గానీ చిన్న బాటిల్ తెచ్చినా కూడా కొట్టడానికి వీలు లేదన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మళ్ళీ వెంటనే నిన్న సాయంకాలం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున నిలబడి ఆందోళన చేస్తుందని గ్రహించి ఈ రోజు సాయంకాలంకి, ఈ రోజు ఉదయానికి పెట్రోల్ ఇస్తున్నట్టుగా, డీజిల్ ఇస్తున్నట్టుగా మరి పెట్రోల్ బంకుల్లో వాతావరణం కనిపిస్తా ఉంది. అదే మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి తాళ్లు కట్టేసి నో స్టాక్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సాగుతుంది, ఎంతవరకు నడుస్తూ ఉంటుంది? ఒక పక్క ఇంకా మత్స్యకారులకి వేట నిషేధం వల్ల వాళ్ళకి ఇబ్బంది కొంచెం తక్కువైంది, కానీ లేదంటే మనకు పిఠాపురం నియోజకవర్గంలో మరింత ఆందోళనగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన, అందరి పక్షాన కోరుతా ఉన్నాం. ఎవరైతే వాహన వినియోగదారుల పక్షాన కూడా మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, దయచేసి వెంటనే సరైన మానిటరింగ్ చేయండి, మళ్ళీ కృత్రిమ కొరత సృష్టించకండి. ఎందుకంటే ఒక పక్క పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి, జనరేటర్లన్నీ ఆగిపోయిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఫంక్షన్ హాల్లో కూడా పెళ్లి చేసేవాళ్ళు కూడా దడదడలాడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఓ పక్క పట్టణాల్లో అప్పుడే కరెంటు కోత మొదలైంది. నిన్న కాకినాడ కొన్ని ప్రాంతాల్లో చూస్తే అరగంట నుంచి గంట కూడా ఇంచుమించుగా ఒక టైం గంట, ఒక టైం అరగంట, అలాగే అరగంట 3 సార్లు కరెంటు పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణం వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న డీజిల్, పెట్రోల్ కొరత నేపథ్యంలో కాకినాడ నగరంలో GGH వద్ద గల
పెట్రోల్ బంక్ను కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న డీజిల్ పెట్రోల్ కొరత నేపథ్యంలో కాకినాడ నగరంలోని పలు పెట్రోల్ బంకులకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఇంధన నిల్వలు, సరఫరా స్థితి, వినియోగదారులకు అందుతున్న సేవలపై ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందించడం అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ రుద్రరాజు, సత్యనారాయణరాజు, అర్బన్ ఎంఆర్ఓ వి జితేంద్ర, సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. స్టేషన్లో వారం జరుగుతున్న వాస్తవం కరెక్టే, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ మనకున్న 160 పెట్రోల్ బంకుల్లో కూడా 3,80,000 నుంచి 6,50,000కి వెళ్ళింది. సో దీంట్లో డ్రై అయిన పెట్రోల్ బంకులు కాకినాడ జిల్లా వరకు 11, అందులో 1 కాజులూరు మండలం, మొత్తం 10 బంకులే డ్రై అయింది. వాటికి కూడా ఈరోజు ఈవినింగ్ డ్రై అనేది ఏ పెట్రోల్ బంక్లో కూడా డీజిల్ పెట్రోల్ లేకుండా మొత్తం 160కి 160 పెట్రోల్ బంకుల్లో ఇంక్లూడింగ్ నయారా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్లో కూడా అన్ని బంక్స్లో కూడా డీజిల్ అండ్ పెట్రోల్ అవైలబిలిటీ ఉంది. దీంట్లో ఇప్పుడు కోత వచ్చే సీజన్ కాబట్టి రైతులందరికీ కూడా ప్రతి ఒక్క మెషిన్కి కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది, టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీలో రైతులు ఎవరో ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి మిషన్కి కూడా రోజుకి 12 గంటలు పనిచేసే విధంగా 70 లీటర్లు దానికి ఏర్పాటు చేసే విధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, మేము అందరూ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క మిషన్కి కూడా 12 గంటలకు పనిచేసే విధంగా 70 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఇవ్వలేకపోయినా సరే మీరు కంపల్సరీ డిఎస్ఓ గారిని కానీ, ఎంపీ కార్యాలయం కానీ, అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ అధికారులను కానీ మీరు సంప్రదించవచ్చు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఈ స్మూత్ సప్లై ఆఫ్ ఎనర్జీని ఇవ్వటం కోసం మేము అందరూ కృషి చేస్తున్నాం. అలాగే డిప్యూటీ తహసీల్దార్స్ని వైజాగ్ కూడా పంపడం జరిగింది. వైజాగ్ పంపించి ప్రత్యేకంగా అక్కడ ఉండి టెర్మినల్స్ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి టెర్మినల్స్ నుంచి వచ్చే దగ్గర కూడా ఇబ్బంది లేకుండా కాకినాడ జిల్లా వరకు నెంబర్ 1 పొజిషన్లో ఏ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎవరు పానిక్ గురవద్దు. నిజంగా తగ్గినప్పుడు ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. నోటిఫై చేసినప్పుడు ఎంత కొట్టించుకోవాలి, ఏం కొట్టించుకోవాలని అప్పుడు ఎదురు చూద్దాం తప్ప ఇప్పుడు పానిక్ అయ్యి మొత్తం కార్లు, బళ్ళు అన్నీ కూడా అక్కర్ లేకుండా నింపేసుకుని డ్రైఅవుట్ చేయొద్దని చెప్పి ప్రజలు కూడా మీన్స్ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఇప్పుడు కూడా డాక్టర్ గారి బంక్లో ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్న నెంబర్ 1 బంక్ ఇది. ఇప్పుడు కూడా ట్యాంకర్ అన్లోడ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా క్యూస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. సో స్మూత్ సప్లై ఉంటుంది. డెఫినెట్లీ ఏదైనా ఉద్దేశం ఉంటే కనుక గవర్నమెంట్ నోటిఫై చేస్తే అప్పటి వరకు ఎవరో భయపడొద్దని చెప్పి అందరినీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. కార్మిక వర్గం మేడే ఘనంగా నిర్వహిస్తూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ పిలుపునిచ్చింది. సిపిఎం నగర కమిటీ సమావేశం కె సత్యరాజ్ అధ్యక్షతన సుందరయ్య భవన్లో జరిగింది. సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాస్తున్న నేపథ్యంలో మేడే మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకినాడలో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని, హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డ్స్ గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారని, సంబంధిత అధికారులు చొరవ చూపి సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పల్లివేల వీరబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ కాల పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా మే 19 సుందరయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించాలని, నగరంలో సమస్యలపై దశల వారీగా ఆందోళన చేపట్టాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగపత్ర సూర్యనారాయణ, దుంపల ప్రసాద్, సిహెచ్ వేణు, కె నాగజ్యోతి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్ సంబంధించినటువంటి ఆయుర్వేద ఆసుపత్రి ఈ యొక్క ఘటన ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి, ఆసుపత్రి కట్టి ప్రజల సొమ్ము ఏ రకంగానూ ఉపయోగం లేకుండా భూములు పడతా ఉంది. మరి కొంతకాలం ఎలా వదిలేస్తే శిథిలమయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుచేత ఈ ఆసుపత్రికి అనుబంధంగా తక్షణం కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో ఇటీవల ఏదైతే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో, కాకినాడ సామాన్య ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ కార్మికుల సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి, కొన్ని కనీస కోరికలు అడిగితే కొంతమందిని ఉద్యోగం నుంచి తప్పించడం అనేది చాలా అన్యాయం. ఈ విషయాన్ని కాకినాడ నగర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ప్రభుత్వం, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అధికారులు తక్షణం పరిష్కారం చేయకపోతే ఇది రాజకీయంగా ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. గొప్ప రాజకీయ ప్రజ్ఞాశాలి నాదెండ్ల భాస్కర్ రావు అని, ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ పిఠాపురం
ఫైర్మెన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు కొనియాడారు. ఇటీవల మరణించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావుకు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లోని నాదెండ్ల మనోహర్ నివాసానికి దొరబాబు వెళ్లి నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. పెండెం దొరబాబుతో పాటు పిఠాపురం నాయకులు ఔదురి కిషోర్, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కొట్టేటి రాజేష్, పంతం అఖిలేష్ ఉన్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ గా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తలాటం నాగ వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి తలాటం సత్యను కూడా చైర్మన్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేసింది. కూడా చైర్మన్ గా తలాటం సత్య నియమితులు కావడం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తలాటం సత్యకు శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ రాయుడుపాలెంలో గల సిటీసీ ప్రాంగణంలో కాకినాడ పట్టణంలో గల అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ వారి సహకారంతో దైవ సేవకులు, సువార్థికుల సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి సిటీసీ, సిఓసి, సిఓఎం డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ స్వాగతం పలికారు. కార్యక్రమానికి సిటీసీ, సిఓసి, సిఓఎం డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ స్వాగతం పలికారు. సిటీసీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ దైవ సువార్థికులు కెచియా, ఆర్ జోషియా, రంజీబాబు వాక్య పరిచర్య చేసి దైవ సందేశం అందించారు. చెక్కేచియా ఇంగ్లీష్లో వాక్య పరిచర్య చేయగా ప్రముఖ సువార్థికులు సువార్తరాజు తెలుగులో అనువదించారు. ఈ సందర్భంగా చియా యేసుక్రీస్తు మహిమను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దైవ సేవకులు, సువార్థికులు, పలువురు విశ్వాసులు పాల్గొన్నారు. చివరిగా వారంతా గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఆమె వెనక తట్టుగా వచ్చింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, ఆమె బాగుపడింది. కానీ ఆమె ఆరాధన రక్తదానం కట్టాడని తెలుసుకున్న తర్వాత ఆమె వదిలేదే యేసయ్య. యేసు అని తిరిగి ఎవరు ముట్టుకున్నారని అడిగాడు. పోదగడ ఇదే ఎలాంటి ప్రశ్న పెడుతున్నారు. ఎంతమంది జనసమూహం దొమ్మిగా మన మీదకి వస్తున్నారు, అందరూ ముట్టుకున్నారు, నేను రాష్ట్రం పూసుకొని తిరుగుతున్నారు అంటారు శిష్యులు. కానీ యేసు వారు నన్ను ముట్టుకున్నది ఎవరు అడిగినప్పుడు ఆ స్త్రీ తెలుసుకున్నారు, అమ్మో నేను ఇక్కడికి తప్పించుకొని వెళ్ళలేదు, నేనే కదా ముట్టుకున్నాను, బాగుపడ్డాను అనుకోని ముందుకు వచ్చి ఆమె సాక్షి చెప్పడం బాగుపడింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా సీఎం చంద్రబాబు నాయుడుకు అవార్డు రావడం అభినందనీయమని రాష్ట్ర సెటిబుల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కార్యాలయంలో డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి రావడం జరిగిందన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్తో పాటు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యులు సాన సతీష్లతో పాటు పలువురు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిపల్లి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గాను, అలాగే పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీలో వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా మన దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుమారు 22 లక్షల కోట్ల రూపాయల మనకి పెట్టుబడులు వచ్చేటట్టు ఆయన ఎంతో శ్రమించారు. అలాగే 2025 కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ కానీ, డేటా సెంటర్లు కానీ, అలాగే కాకినాడలో ఇక్కడ మన ఎన్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అమోనియా ఫ్యాక్టరీ కానీ, అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో ఏఎంఎన్ఎస్ అక్కడ స్టార్ట్ చేసిన ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అలా గూగుల్ సెంటర్ కానీ, వైజాగ్లో గూగుల్ సెంటర్ కానీ, ఈరోజు డేటా హబ్గా బోల్డన్ని కంపెనీలు, ఈ ఒక్క పేరున చెప్తే ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులను ఆకర్షించిన, అలాగే మన భారతదేశంలోనే 4వ వంతు పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి తీసుకువచ్చిన ఏకైక దార్శనిక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారనే చెప్పగలను. ఈరోజు ఈ రాష్ట్ర తెలుగుదేశం కార్యవర్గ పార్టీ మొత్తం అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన కాకినాడ నుంచి సానా సతీష్ బాబు గారు జాతీయ ఉపాధ్యక్షులు గాను, అలాగే మన
జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ గారు పాలిట్ బ్యూరో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికవటము, అలాగే మన టీం అంతా ఇప్పుడు సుమారు 255 మంది సుమారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మిత్రులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి రూలింగ్ని ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ప్రజల్లోకి ఇంకా పార్టీ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకువెళుతూ ముందు ఇంకా మంచి ఉన్నతంగా ఉండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏంటని ఉంటే మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ అత్యధిక మెజార్టీతో మళ్ళీ రావడానికి ప్రతి ఒక్కరూ మేము కృషి చేస్తూ, మాతో పాటు మా కార్యకర్తలు, మా సహ నాయకులు అందరూ కూడా కలిపి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో ఈరోజు ప్రమాణ స్వీకారం ఇంక్లూడింగ్ పల్లా శ్రీనివాస్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలా మొత్తం టీం అందరికీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజల తరపున అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దాపురం నియోజకవర్గం సామలకోట బ్రౌన్పేట సెంటర్లో మెప్మా మహిళా సాధికారత సంస్థ మెప్మా ఆర్పి మడికి వీరలక్ష్మి ఏర్పాటు చేసిన దాయి రాస్తా కేంద్రాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, మెప్మా సంఘాల ద్వారా మహిళలు, యువత స్వయం ఉపాధి వృత్తులు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆర్థిక సాయం, శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో సామలకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య, సామలకోట మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుల మణికుమారి, సామలకోట పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు దోమెటి శ్రీనివాస్, డైరెక్టర్ బుడుగు శ్రీకాంత్, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పిట్ట జానకి రామారావు, మడగల శ్యామ్ కుమార్, రాజాల శ్రీను, తుమ్మల ప్రసాద్, అడబాల కుమారస్వామి, పెంకె వెంకటలక్ష్మి, చోడిశెట్టి ఇందిరా, రాయుడు శ్రీదేవి, బలుసు వాసు, నిమ్మకాయల కిరణ్, షేక్ సూరజ్, స్థానిక జనసేన నాయకులు, మెప్మా సంఘాల సభ్యులు, మహిళలు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరి సెర్చ్ చేద్దాం. నేరాల నియంత్రణ, మహిళా భద్రతపై ఎలాంటి రాజీ ఉండదు. జిల్లా నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి వెల్లడి. కాకినాడ నగరంలో శాంతి ర్యాలీ చేపట్టిన పాస్టర్స్, మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.